హాయ్ ఫ్రెండ్ నమస్తే. 'బాహుబలి' సినిమా విడుదలైన తర్వాత 'జక్కన్న'కి పేరొచ్చింది. అందులో నటించిన 'అనుష్క'కి పేరొచ్చింది. అలాగే 'కట్టప్ప'కి పేరొచ్చింది. అంతెందుకు ఆ సినిమాలో నటించిన విలన్ 'బల్లాల దేవుడికి' గూడా అవార్డొచ్చింది. కానీ 'ప్రభాస్' అన్నకి ఒక్క అవార్డ్ గూడా రాలేదు. అంతగా పేరు రాలేదు. కానీ దేశం మొత్తం హిందీలో గూడా నార్త్ ఆడియన్స్ గూడా 'ప్రభాస్‌ని' పరబాస్, పరబాస్ అనే విధంగా అయితే మొత్తం అయితే 'జక్కన్న' అయితే తెలియజేసేలా చేశాడు. కానీ 'బాహుబలి' జక్కన్న వల్ల హిట్ అయిపోయింది. ఏదో లాటరీ కొద్దీ 'ప్రభాస్‌కి' తగిలింది. అంతలా యాక్టింగ్ ఉండదు, డాన్స్ ఉండదనుకుని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే నెగెటివ్ పోస్ట్‌లు, ఈ ట్రోలింగ్ అయితే ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. కానీ మొన్నొచ్చిన 'కల్కి' వరకు అందరూ అలాగే అనుకున్నారు. ఏ సినిమా హిట్ అవ్వడం లేదు. ఏదొచ్చినా అలాగే పోతుంది. ఏదో లక్ కొద్దీ 'బాహుబలి' తగిలేసింది గానీ, ఏ ఈయన అంతలా పాన్ ఇండియా స్టార్ తొలి పాన్ ఇండియా స్టార్ అన్నారు గానీ, దానికైతే న్యాయం చేయట్లేదు అనుకుని ట్రోలింగ్ మీద ట్రోలింగ్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు 'కల్కి' విడుదలైన తర్వాత అతని రేంజ్ అతను అప్‌కమింగ్ మూవీ చూస్తే ప్రతి ఒక్కరికి మెంటల్ అని చెప్పాలి. ఎందుకురా 'సలార్', 'కల్కి' హిట్ అయిన తర్వాత ఈ చిన్న చిన్న ప్రాజెక్ట్‌లు ఎందుకురా ఒప్పుకుంటున్నారు అనుకుని ప్రతి ఒక్కరైతే కలవరపెట్టింది. మొన్నే వచ్చింది 'రాజా సాబు'. ఎంతో పెద్ద హారర్ కామెడీ హిట్ అవుద్దనుకున్నారు. హిట్ అవ్వలేదు. తర్వాత 'ఫౌజీ' ఉంది. మధ్యలో ఈ 'ఫౌజీ' ఎందుకు? 'కల్కి 2', 'సలారు' ఇవన్నీ ఉన్నాయి కదా! ఎందుకివి అనుకుని ప్రతి ఒక్కరైతే కలవరం చెందారు. కానీ 'ఫౌజీ' లుక్ విడుదలైంది. లుక్ విడుదలైన తర్వాత 'ప్రభాస్ అన్న ఈ ప్రాజెక్ట్ చేయడం కరెక్టే' అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఎందుకంటే ఒక ఆర్మీ ఆఫీసర్‌గా 'ప్రభాస్' అన్న ఇప్పటిదాకా నటించలేదు. ఆర్మీ ఆఫీసర్‌గా 'సుభాష్ చంద్రబోస్' జీవిత చరిత్రని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లుక్ చూసిన తర్వాత అంచనాలు ఆకాశానికి తారాస్థాయికి చేరాయి. ఆ ప్రాజెక్ట్ గాని, ఈ ఒక్క ప్రాజెక్ట్ గాని క్లిక్ అయ్యి ఒక 1000,00,00,000 కొట్టిందంటే 'ప్రభాస్' అన్నయితే ఎవడు కొట్టలేడు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే ప్రాజెక్ట్‌లు ఎవరు తట్టుకోలేరు. షేక్ అయిపోద్ది. ఇండస్ట్రీ షేక్ అయిపోద్ది. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయిపోద్ది. అని చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ 'స్పిరిట్' సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ అయితే ఇంకా, ఇంకా సెన్సార్‌లు ఇంకా ఎళ్ళవసరం లేదు. ముందే మనం చెప్పేవచ్చు. ఏ సర్టిఫికేట్ ఇస్తారు. యూ బై ఏలు అవేటి ఇంకేటి ఉండవు. ఓన్లీ ఏ సర్టిఫికేట్. ఆ విధంగా వేరియంట్స్ ఉంటుంది. అంతకుముందు మనం చూసాం. 'యానిమల్', 'అర్జున్ రెడ్డి' ఏ విధంగా ఉన్నాయో. ఇంక ఈ సినిమా అయితే దాదాపుగా 1500 నుంచి 2000,00,00,000 కొట్టబోతుంది. ఇక దాని తర్వాత 'కల్కి 2' మామూలుగానే మనకి 'మహాభారతంలోటే' ఒక చిన్న కర్ణుడు ఎపిసోడ్ ఒక లాస్ట్‌లో ఒక 30 మినిట్స్ ఇలా పెట్టేసరికి ఆ సినిమా 1100,00,00,000 కొట్టింది. అలాంటిది 'నాగి' జక్కన్న ఎలా శిల్పం చెక్కుతాడో అలా చెక్కుతున్నాడు. దాదాపు 3 సంవత్సరాలు బట్టి దాన్ని అలాగా చెక్కుతున్నాడు. ఆ సినిమా అయితే ఇండియన్ సినీ చరిత్రలో మరో అద్భుతం అని చెప్పాలి. అద్భుతం సృష్టిస్తుంది. మరి 'మహాభారతం' నుంచి ఎన్ని ఎపిసోడ్‌లు బయటకి తీస్తాడో, ఎన్ని క్యారెక్టర్‌లు బయటకి తీస్తాడో గాని 'కల్కి' అవతరించిన తర్వాత ఏ విధంగా ఉండబోతుందనేదే మొత్తం మనకైతే ఒక 3 సినిమా అయితే చూపించబోతాడు. ఆ సినిమా దాదాపుగా 3,000,00,00,000 కొడతారు. ఆ తరువాత 'సలార్'. 'సలార్' సినిమా 3,000,00,00,000 కొట్టదు గానీ, నాకు తెలిసి ఒక 1,500,00,00,000 దాకా ఎళ్ళొచ్చు. ఎందుకంటే అది మాస్ మూవీ గానీ, ఈ 4 మూవీల్లో కల్లా నాకు 'కల్కే' ఎక్కడో కొడుతుంది. తెలుసు నాకు తెలిసి ఈ 4 సినిమాలు కలిపి దాదాపుగా 5,000-6,000,00,00,000 అయితే పడతాయి. దాంతో 'ప్రభాస్' అన్న మార్కెట్ శిఖరంలో కూర్చుంటాడు. ఆల్రెడీ అతనే పాన్ ఇండియా స్టార్‌లో నంబర్ 1 అతనే. కానీ కొన్ని కొన్ని ఈ 'రాజా సాబు', 'రాధేశ్యాము' ఆహ్, ఇంకేవో ఉన్నాయిలే. ఇలాంటి సినిమాల వల్ల అతనికైతే 'ఆదిపురుష్' ఇలాంటి సినిమాల వల్ల ఆ రేంజ్ అయితే అలాగా డౌన్ అయింది. కాస్త డౌన్ అయింది. కానీ కాస్త డౌన్ అయింది. కానీ మధ్యలో ఈ 'సలారు', 'కల్కి' లేకపోతే ఘోరంగా అందరూ మాట్లాడుకునేవారు. కానీ ఆ 2 సినిమాలు కాస్త 'ప్రభాస్' అన్న నిలబెట్టాయి. ఈ వస్తున్న 'ఫౌజీ' గాని ఆడేసిందా ఇంక సరే. ఇక మెంటల్ మాస్ మిగతా వచ్చినవన్నీ బ్లాక్ బస్టర్ అంటారో, లేకపోతే సెన్సేషన్ అంటారో, లేకపోతే ఇండస్ట్రీ బ్లాస్ట్ అంటారో గాని ఎన్ని పేర్లుంటే అన్ని పేర్లు రాయొచ్చు. ఆ డైరెక్టర్లు అలాంటోళ్ళు, ఆ ప్రాజెక్టులు అలాంటివి. మరి ఈ 4 ప్రాజెక్టుల్లో ఏ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానెల్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.